హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. మంచు ఫ్యామిలీకి సంబంధించి ఇప్పుడు కాస్త కుదుట పడినట్లే ఈ వివాదాలు అవన్నీ. కానీ ఇప్పుడు ఏదైతే ఒక దాడి జరిగిందో మీడియా వ్యక్తి పైన మోహన్ బాబు గారు వెళ్ళి క్షమాపణ చెప్పినా పోలీసుల పని అయితే పోలీసులు చేస్తారుగా. పెట్టిన సెక్షన్ల ప్రకారం అయితే వచ్చి హాజరై దానికి సంబంధించిన వివరణ అయితే ఇచ్చుకోవాలి కదా. సో ఈ సందర్భానికి సంబంధించి ప్రస్తుతానికి మోహన్ బాబు గారు అజ్ఞాతంలో ఉన్నారు. ఎందుకంటే నిజంగానే ఎక్కడ మాట కూడా వినపడకపోయేసరికి కాస్త హైడ్ అవుతున్నారు అనేది వార్త. నిజమేనా? 1 సెకండ్, కళ్ళ ముందు ఇంత గందరగోళం జరిగింది. ఇన్ని సంవత్సరాలుగా 70 ఏళ్ళుగా చూడకూడనివన్నీ చూశాడు, వినకూడనివన్నీ విన్నాడు, మాట్లాడకూడనివన్నీ మాట్లాడాడు, చేయకూడనివన్నీ అంటే దగ్గరుండి చూశాడు. డిఫరెంట్ ఈ ఏజ్లో ఒక గందరగోళం జరిగిన తర్వాత మైండ్ ఒక ఏకాంతం రిలాక్స్ కోరుకుంటుందా? ఆ వయసులో ఆయనకి అవును. ఎక్కడైనా ఇప్పుడు ఈషా ఫౌండేషన్కో లేకపోతే ఇంకెక్కడైనా విపసనకో లేకపోతే ఇంకైనా మెడిటేషన్కో రిలాక్స్గా ఏదైనా హాలిడేకో వెళ్తే తప్పే ఉంది. బేసికల్లీ ఇంటికి వచ్చి తలుపు కొడితే మనిషి ఇంట్లో లేకపోతే పరారీలో ఉన్నట్టు కాదు. అంటే ఏదో ముసుకేసుకొని గోడ దూకి అటు చూస్తున్నారు ఇటు చూస్తున్నారని బండి ఎక్కి వెళ్ళిపోరు వాళ్ళు. ఇంటికి వచ్చి మనుషులు లేకపోతే అందుబాటులో లేరు అనాలి. పరారీ కాదు, అది మోహన్ బాబు పరారీ అని రాస్తున్నాడు. అండ్ మొదటి నుంచి ఒకటి చెప్తున్నా, ఒక పర్టికులర్ ఛానల్ మోహన్ బాబుని టార్గెట్ చేస్తుంది. అండ్ వాళ్ళు చెప్పినట్టుగా ఈయన మీద కేసులు ఏమి నమోదు అవ్వలేదు, పోలీస్ కేసులు ఏమీ నమోదు అవ్వలేదు. ఎందుకు నమోదవదు? మీడియా అందరూ చూస్తుండగానే ఒక ప్రముఖ ఛానల్ కి సంబంధించిన రిపోర్ట్ అన్ని కొట్టడం అయితే కొట్టారు. ఇప్పుడు మీరేమంటారు? వాళ్ళ ఇంటికి వెళ్ళడం తప్పు, ఇదన్నీ మీరు చెప్తుంటారు. బట్ ఏది ఏమైనా కొట్టడం అయితే తప్పు. ఇప్పుడు పోలీసుల ప్రకారం మనం చూస్తే ఓకే, ఇంక మీరు మాట్లాడేది ఏమన్నా ఉంటే మనం మాట్లాడుకోవాలంటే అలా వెళ్ళడం తప్పు కదా అంటే ఇవన్నీ నైతికంగా వచ్చే అంశాలు. మరి దానికి సంబంధించి పోలీసులు ఆల్రెడీ సెక్షన్స్ పెట్టలేదు. ఎందుకంటే ఆ కేసులో యాక్చువల్గా ఆయన మీద కేసు పెట్టాల్సింది మోహన్ బాబు, కానీ మోహన్ బాబు పెట్టలేదు, పాపం అని వదిలేసాడు. ఇది జరిగింది. బికాస్ ఇప్పుడు కొట్టినందుకు గన్స్ స్వాధీనం చేయమన్నారు. ఆ ఛానల్ అలా పోర్ట్రే చేస్తుంది, అక్కడ ఏమీ జరగట్లా. మీరు విన్న వార్తలన్నీ కూడా జీరో. మోహన్ బాబు గన్ను గురించి కానీ సిఐ వచ్చి ఏదో చేయడం కానీ అట్లా ఏమీ జరగట్లా. ఒకటి జరిగింది, బైండ్ ఓవర్, గొడవలు చేసుకోకండి అని, మేము ఇంకెప్పుడు గొడవలు పడమని బైండ్ ఓవర్ అయితే జరిగింది. అంతకు మించి ఇంకా ఏమీ జరగల. మీరు చూసే వార్తలన్నీ కూడా అవాస్తవం. ఆ కొట్టడం కూడా అవాస్తవమేనా? కొట్టడం మాత్రం వాస్తవం, కానీ కేసు అయింది అనేది అవాస్తవం. ఎందుకంటే అక్కడ మోహన్ బాబు వాడి మీద కేసు పెట్టాలి, వాడు కాదు మోహన్ బాబు మీద కేసు పెట్టాల్సింది. రీజన్ ఒక లా చూడు, బిఎన్ఎస్ చట్టం ప్రకారంగానే కదా నువ్వు ఎన్ని కేసులు పెట్టినా చట్టం ప్రకారంగానే వెళ్ళాలిగా. బిఎన్ఎస్ చట్టం ప్రకారం మనకు టెరిటరీ ఉంది. నీ టెరిటరీకి ట్రెస్ పాసర్స్ ఆర్ ప్రాసిక్యూటెడ్. నీ ల్యాండ్లోకి నీ అనుమతి లేకుండా ఎవరు వచ్చినా దే ఆర్ ట్రెస్ పాసర్స్. నువ్వు వాళ్ళ మీద వాళ్ళు వచ్చినందుకు కూడా నువ్వు కేసు పెడితే సంవత్సరం నుంచి 10 ఏళ్ళ వరకు ఆ తీవ్రతను బట్టి జైల్లో వేస్తారు. నెంబర్ 1. వచ్చిన దానికి కారణాలు, వేరే ఎవరైనా సరే తలుపులు ఇరక్కొట్టినా ఆ మార్గంలోకి నువ్వు నడిచినా కూడా నువ్వు ట్రెస్ పాసర్వే. నువ్వు అనుకోకుండా ఫోన్ మాట్లాడుతా నీకు తెలిసి తెలియకుండా ఉద్దేశం లేకుండా వచ్చాక నిలబడ్డా కూడా నువ్వు ట్రెస్ పాసర్వే. ఇప్పుడు మోహన్ బాబు ఇంటికి ఆయన వచ్చాడు, హీజ్ ఎ ట్రెస్ పాసర్. సో అనుమతి లేకుండా ఇంటికి వచ్చినందుకు మోహన్ బాబు కొన్ని సెక్షన్స్ కింద ఆయన మీద కేసు నమోదు చేయొచ్చు. 4-5 సెక్షన్లు. ఒకటి, అనుమతి లేకుండా వచ్చాడు. రెండోది, రావడమే కాకుండా గుంపుల్లో నుంచి దూసుకొచ్చి నా మీదికి దాడికి ప్రయత్నించాడు. ఏదో ఇంత ఆయుధం ఏదో పట్టుకొని నా మొహం మీదకి ఇట్లా వచ్చేసాడు. అది కత్తో తెలియదు, కట్టారో తెలియదు, వాట్ ఎవర్ ఐ డోంట్ నో. చూస్తే మైక్ అని తెలియంది. నేను ఆత్మరక్షణ కోసం అతని మీద ఎదురుదాడి చేశాను. అది కూడా నా ఇంట్లో, ఎవడో నా ఇంటికి వచ్చాడు. ఇంక అర్థమైందా? ఇప్పటి వరకు కూడా నువ్వు అండ్ అది సరే, మామూలు మనుషులు వేరు, మీడియా వెళ్ళొచ్చు కదా అని అంటాం. మీడియాకి కూడా అక్కడ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఒకరి టెరిటరీలోకి వెళ్ళకూడదు అంటే దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు మీ అని బోర్డులు ఉంటాయా, ట్రెస్ పాసర్స్ ఆర్ ప్రాసిక్యూటెడ్ అని. సేమ్ మోహన్ బాబు గారు ఇల్లు, అది గేట్, ఆ టెరిటరీ అయింది. ఆ టెరిటరీకి ఎవడెళ్ళినా తప్పే. ఆ రోజు అక్కడికి ఎంతమంది వచ్చారో అంతమందిది తప్పే. వితౌట్ పర్మిషన్ ఇంటికి వచ్చాడు అని. ఈవెన్ ఆ కొడుకు మీద కేసు పెట్టినా కూడా కొడుకు చేసిన తప్పే, పెట్టవచ్చు. మోహన్ బాబు గారు ఏం చేశారంటే పెద్ద మనసు చేసుకొని, సరే పోతులే తెలుసో తెలియకో ఎవడో వచ్చాడు, నేను కూడా ఆవేశంలో కొట్టాను, వాడికి ఏమైందో, వాడి మీద కేసు పెడితే వాడిని నమ్ముకున్న పిల్లలు ఏమవుతారు, బాధపడతారు కదా అని కేసు పెట్టాలా. పైగా
పాపం వాడు ఫీల్ అవుతున్నాడు కదా అని ఎలా ఉన్నాడో చూద్దామని హాస్పిటల్కి కూడా వెళ్ళి పలకరించి వచ్చాడు. అవును. అది మోహన్ బాబు. ఇక్కడ మోహన్ బాబు పైన కేసు పెట్టడానికి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చింది అసలు జర్నలిస్ట్ కాదు, హీఈస్ ఎ స్ట్రింగర్. స్ట్రింగర్స్ ఎవరు కూడా వాళ్ళ కేసులు చెల్లవు. అంటే నువ్వు ఎవరినో పెట్టి వాడిని పంపావు, యు ఆర్ జర్నలిస్ట్, నీకంటూ ఒక ఐడెంటిటీ కార్డు ఉంది, అది అథెంటిసిటీ ఉంది, దానికి వ్యాలిడిటీ ఉంది. ఆ వచ్చినోడికి అవేం లేవు. నువ్వు ఎంచుకున్న ఎంప్లాయీ వాడు, వాళ్ళని జర్నలిస్టులు అంటారు. మైక్ ఇచ్చినంత మాత్రాన, కెమెరా ఇచ్చి పంపినంత మాత్రాన దే డస్ నాట్ బిలాంగ్ టు జర్నలిజం. ఇవన్నీ కూడా కోర్టులో తేలితే వీడి మీద శిక్షలు ఉంటాయి, పెట్టినోడి మీదే శిక్షలు ఉంటాయి, ఈయన మీద ఉండదు. కాకపోతే ఆ వచ్చినోడు ఏ ఛానల్ నుంచి అయితే వచ్చాడో ఆ ఛానల్కి శాటిలైట్ పరంగా యాక్సెస్ మొత్తం దేశమంతా, రాష్ట్రమంతా, ప్రపంచమంతా యాక్సెస్ ఉంది కాబట్టి, అన్ని లాంగ్వేజెస్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ వార్తని కావాలని ఇలా జరిగింది, పోలీసులు గన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, మోహన్ బాబు ఫరారీలో ఉన్నాడు, ఇలా చేశారు, ఏ క్షణమైన అరెస్ట్ చేయొచ్చు, ఇలా జరిగింది అలా జరిగిందని జరగనివన్నీ కూడా జరిగినట్టుగా వాళ్ళు పోర్ట్రే చేస్తున్నారు. అది జరిగిందేమో అనుకొని కొన్ని వెబ్సైట్లు రాస్తుంటే అవి చదివిన వాళ్ళందరూ నిజం అనుకుంటున్నారు. నథింగ్ వాజ్ హ్యాపెండ్ దేర్. ఇది జరిగింది. సో అంటే ఒక్క మీడియా ఛానల్లోనే కాదు, ఒక 2-3 ఛానల్స్లో వినున్నాము. అవును, విన్నాము. కానీ ఎప్పుడు మోహన్ బాబు మీద పలానా సెక్షన్ల మీద కేసు నమోదైంది రావాలని ఏసీపీ చెప్పాడు, ఏఎస్ఐ చెప్పాడు, ఏఎస్సిఐ చెప్పాడు. మీడియాలో చూసాంగా. మీడియాలో చూసాం, అదే అంటున్నాము, అది కూడా వాళ్ళ మీడియానే. ఓకే. ఏ కేసుల మీద ఎఫ్ఐఆర్ నమోదైంది? సో ఇప్పుడు ఎక్కడున్నారు మోహన్ బాబు గారు? ఆయన ఇష్టం అమ్మాయి, ఎక్కడైనా ఉంటాడు మనశ్శాంతి కోసం. తను ఒక సిటిజన్, తనకి ఎక్కడన్నా ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు. కాకపోతే మేము ఘర్షణ పడము అని ఒక బైండ్ ఓవర్ అయితే పోలీసులు తీసుకున్నారు. అది వాళ్ళ బాధ్యత. ఎక్కడైనా సరే ఏ గొడవ అయినా సరే ఇక మీదట మళ్ళీ జరగకుండా వాళ్ళిద్దరి మధ్య ఒక బైండ్ ఓవర్ తీసుకుంటారు. అంతెందుకు, మొన్న చాలామంది దగ్గర ఇక్కడనే కాదు అక్కడని కాదు, ఎక్కడైనా సరే ఇద్దరి మధ్యలో పక్కపక్కిలో వాళ్ళు గొడవలు జరిగినా తీసుకెళ్ళి పోలీసులు ఏం చేస్తారంటే బైండ్ ఓవర్ రాసుకుంటారు. నెక్స్ట్ టైం తీసుకుంటే సివియర్ యాక్షన్ తీసుకుంటామని ఒక వార్నింగ్ అనమాట. అది ఓకే. ఇప్పుడు మోహన్ బాబు గారికి సంబంధించి మన ఈ ఇష్యూలో విష్ణు అలానే మనోజ్ గారు ఇద్దరి మధ్య గొడవలు సద్దుమడిగినట్టేనా? లేదు, మనోజ్కి ఇప్పటికీ వీళ్ళంటే ఇష్టం లేదు. ఓకే. మనోజ్కి ఏదో చేయాలని ఉంది, వీళ్ళు అడ్డుపడుతున్నారు అంటే ఆయనకి ఇష్టం లేక అని కాదు. ఆ అబ్బాయికి ఏంటంటే ప్రొడక్షన్స్ని ఏదో ఉద్ధరించాలి, పెద్ద ఆఫీసులు తెరవాలి, పెద్ద స్టూడియో పెట్టాలి, వీళ్ళలాగే నా ప్రొడక్షన్ హౌస్ కూడా ఇండస్ట్రీలో ఏదో అవ్వాలని ఆయనకు ఒక కోరిక ఉంది. ఆ కోరిక తీరాలంటే కొంచెం చిల్లర కావాలి. ఆ చిల్లర నువ్వు కావాలని ఎంత కావాలో చెప్పు, నేను ఇస్తానని నాన్న అడుక్కోవడం నా ఇంటా వంట లేదు, నాకు రావాల్సిన వాట నేను అమ్ముకుంటానని ఆయన. నో, నాన్నగారు ఉన్నంత వరకు ఆ ఆస్తిని ఉపయోగించడానికి, మొబిలైజ్ చేయడానికి వీల్లేదని అన్న. నువ్వెవడరా చెప్పడానికి అని గల్లబట్టాడు. ఆ గొడవ మనం చూసాం 2 ఏళ్ల కిందట. అవును. ఇట్లా ఉంది. ఈ అబ్బాయి వినట్లా, తనకేదో చెయ్యాలని ఉంది అలా అని చెప్పేసి అడిగితే ఇస్తామని అంటున్నా కూడా నేను ఎందుకు అడుక్కోవాలనే మెంటాలిటీ కూడా ఉంది. సో అది ఆయన ఎవరు బాగు చేయలేదు. చూద్దాం ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్.